శ్రీమంతుడు సినిమాకి సంబంధించి దర్శకుడు కొరటాల శివకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎదురు దెబ్బతిన్నారు. కథల కాపీరైట్స్ అని సంబంధించి చిత్ర పరిశ్రమల వివాదాలకు సంబంధించి కీలకమైనటువంటిది అది. అందులో శ్రీమంతుడు తనదేనని స్వాతి పత్రికలు ప్రచురించిన తన కథను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారని శరత్చంద్ర అనే రచయిత అప్పట్లో సినీ రచయితల సంఘానికి ఫిర్యాదు చేశారు. పరిశ్రమ పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. న్యాయం జరిగేలా లేదని మీడియా ముందు కూడా తన గోడును వెళ్ళబోసుకున్నారు. చివరికి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కొరటాల మీద చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. దాంతో కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శరత్చంద్ర చూపిన ఆధారాలను నిర్ధారిస్తూ రచయితల సంఘం ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించడంతో కొరటాలకు సుప్రీంకోర్టు మెట్లెక్కక తప్పలేదు. ఇప్పుడు అక్కడ కూడా కొరటాలకు చుక్కెదురైంది. కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ ఋషికేశ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత శరత్చంద్ర కోర్టును ఆశ్రయించారని, హైకోర్టు స్థానిక కోర్టు తమ వాదనలు ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదని కొరటాల తరపు న్యాయవాదులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ వాదనలు తోసిపుచ్చింది. రచయితల సంఘం నివేదిక ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ కొరటాల పిటిషన్ని పరిగణలోకి తీసుకుని తదుపరి విచారణ జరిపేందుకు కూడా ఏమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ వెనక్కి తీసుకుంటారు, మమ్మల్ని డిస్మిస్ చేయమంటారని ధర్మాసనం కొరటాల తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డిని ప్రశ్నించింది. తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని నిరంజన్ రెడ్డి చెప్పడంతో సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. కొరటాల మీదన కేసు నమోదు, విచారణ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది.